శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి, బుధుడు, శని, మీనరాశిలో శుక్రుడు, రాహువు. కుజుడు వక్రిచున్నారు. గోచార రీత్యా ఫినాన్షియల్ సెక్టార్లో భారీ మార్పులు ఏర్పడతాయి. పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇది సరైన సమయం మాత్రం కాదు. సైబర్ క్రైమ్స్ నేరాలు విపరీత ధోరణికి కారణమవుతాయి. కొన్ని అసత్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి కొన్ని పొరపాట్లు, రకరకాలైనటువంటి స్కాములు ఈ నేపథ్యంలో జరిగే అవకాశము, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. మూడొంతులు అగ్ని ప్రమాదాలు అడవుల్లో జరగటము, జంతువులకు ప్రాణ నష్టం వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. వాయు కాలుష్యం మరింతగా పెరుగుతుంది. ఎండాకాలం ముందే వచ్చిందా అన్నట్టుగా వాతావరణంలో పెద్ద స్థాయి మార్పులు ఏర్పడతాయి. దీని కారణంగా అనారోగ్యాల బారిన పడేవారు సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఈ వాతావరణం కారణంగా వారు తొందరగా అనారోగ్యాల బారిన పడటము, రికవర్ కాలేకపోవటము, పరీక్షలకి అటెండ్ కాలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం, స్కిన్ ర్యాషెస్ రావడము, పెద్ద పెద్ద దద్దుర్లు, కాయలు, రక్తానికి సంబంధించినటువంటి అంశాలలో కూడా కొన్ని మార్పులు ఏర్పడతాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్య విషయాలలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మామూలు ఎండాకాలమే కదా, ప్రొటెక్షన్ ఎందుకు, మనకంత భద్రత ఎందుకు, హడావుడు ఎందుకని మాత్రం అనుకోవద్దు. ఈ ఎండాకాలం మాత్రం విషతుల్యమైనది. ప్రతి ఒక్కరూ తమ తమ భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక: ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్కి రాగలరు. ఫోన్ కాల్ అపాయింట్మెంట్స్ ద్వారా నన్ను సంప్రదించగలరు. 9849453449 9440927795. swatiherbals.com, subadidi.com ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కారణంగా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ల సూచన కనిపిస్తున్నది. వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులు, చిన్న పొన్న వ్యాపారస్తులకి సహాయం అందించి వాటాలు తీసుకునే ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. పెద్ద స్థాయిలో మాత్రం ప్రస్తుతానికి ఏం పెట్టద్దండి. ఈ రాష్ట్రాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో వక్రిచున్నారు. అనుకున్నంత స్థాయిలో రాకపోవచ్చు. పెద్ద పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా చికాకు పెడతాయి. గొడవలు, లిటిగేషన్లో ఇరుక్కునే అవకాశంగా ఉంటుంది. చిన్న స్థాయిలో మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఉన్న 100 రూపాయల్ని 4 భాగాలుగా చేసి పెట్టుబడులుగా పెట్టండి, బాగుంటుంది. 4 చోట్ల నుండి కూడా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ రకమైనటువంటి ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. గురువుల ద్వారా వారి అనుగ్రహంతో కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార పురోగతిని అందుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు, ఆ యొక్క ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి. మీ చేతుల మీదుగా ఒకానొక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ప్రజాదరణ కలిగినటువంటి వ్యాపారస్తులకి
కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. మానసికంగా వేదన పడే విధంగా కొన్ని చికాకు కలిగించే అంశాలతో బాగా సతమతమవుతారు. ఈ విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు చూస్తూ ఊరుకోవడమే, అంత మాత్రమే. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డెవలప్మెంటు ప్రోగ్రెషన్ లేదు, వాళ్ళలో ఏ మార్పు రావటం లేదు, వాళ్ళ ప్రవర్తన బాలేదు అని ఈ రకమైనటువంటి చికాకులు, ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా మంచి ఆలోచనలు ఉంటాయి. చేయాలనుకున్న పనిని, మీకు అప్పగించినటువంటి పనిని సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. కాస్తంత డెడ్లైన్ అటు ఇటుగా ఉంది, మనం చేయగలుగుతామో లేదో అన్న ఈ అభద్రత భావము, టెన్షను ఎక్కువగా ఉన్నప్పటికీ ఇన్ టైంలో మాత్రం పనులను పూర్తి చేయగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అఘోర పాశుపత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆ శివపార్వతుల అనుగ్రహంతో ఏలినాటి శని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది. ఏవైతే సమస్యలు వస్తాయో వాటిని అవలీలగా మీరు దాటగలుగుతారు. దైవానుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కార్యాలయంలో మంచి మార్పులు, గుర్తింపుని అందుకోగలుగుతారు. మునుపున్నటువంటి అనారోగ్య సమస్యలు అవి తీరి ఇప్పుడు ఏవైతే వైద్యం తీసుకుంటున్నారో అది మీకు ఉపకరించి తద్వారా మేలు కలిగించే విధంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, వ్యవహారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఇది పురోగతికి కారణమవుతుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు, ఆయా ప్రయత్నాలు, ఇంటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఇంచుమించుగా అందరూ ఏకీభవించినటువంటి స్థలం, పొలము లేదా ఇంటిని ఖరారు చేసుకోగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా మాటలు, ఇతరితర వ్యవహారాలు పురోగతి దిశలో ఉంటాయి. వ్యాపార ప్రదేశాలలో అశ్రద్ధ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. పెంపుడు జంతువులు పెంచుకోవాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు. అవకాశం ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకొని శ్రద్ధతో మాత్రమే ఈ పెంపుడు జంతువుల్ని సాకే ప్రయత్నం చెయ్యండి. మనకు కుదరదు, మనకిష్టమే కానీ మనం కేర్ తీసుకోలేము, ఇంకొకరికి ఆ బాధ్యత అప్పగిద్దాము అన్న ఆలోచనలు కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ప్రస్తుతానికి ఈ ఆలోచనలు విరమించండి. మీరు చేయగలిగిన రోజున మాత్రమే పెంపుడు జంతువుల్ని ఇంటికి తీసుకురండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం, వృత్తి నిమిత్తం కొత్తగా ప్రయాణాలు చేసే విధంగా మంచి సదవకాశాలను అందుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళి కొన్ని ప్రాజెక్టులను నిలబెట్టే ప్రయత్నాలు లేదా తీసుకొచ్చుకునే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం స్త్రీలకు వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రజాదరణ, గుడ్విల్తో కొన్ని కొత్త బ్రాంచెస్ని కూడా ఓపెన్ చేయగలుగుతారు. మీ వాళ్ళనే అక్కడ ఉంచి ఈ వ్యాపార పనులన్నీ కూడా నేర్పించడము, ఇక్కడ అక్కడ చూసుకోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి ఆహార నియమాల విషయంలో తగు భద్రత, జాగ్రత్తలు అవసరం. ఫుడ్ పాయిజనింగ్ జరగడము, తరచూ ఇండైజెషన్ జరగడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ విష్ణు అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు
రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహంతో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి విజయాలను ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆఖరి నిమిషంలో ఎక్కువగా మార్పులు రావటం, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నట్టుగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వీటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా మీరు చేసుకురాగలుగుతారు. కాస్తంత కష్టపడ్డప్పటికీ ఈ రోజున మనం నిలబడగలిగితే రేపొద్దున మనం సెటిల్ అవ్వగలుగుతాము. ఇన్ని రోజుల నుంచి రానటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయన్న విధంగా మీ ఆలోచనలు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. మానసికంగాను శారీరకంగాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది విమర్శలు చేసినప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలతో దృఢంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు. రుణ బాధల నుండి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అరకొర ఉపయోగపడి కాస్తంత మేలు కలిగించే విధంగా మారతాయి. ఒకానొక సందర్భంలో వ్యాపార రీత్యా సీజన్లో మంచి ఆదాయం వచ్చింది. అందులో కొద్దిపాటి భాగాన్ని తీసుకొని క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. దీని ద్వారా ఏదైతే ముందుగా పెట్టే పెట్టుబడి ఉంటుందో అందులో కాస్తంత తగ్గుతుంది అమౌంట్. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా మీ తదుపరి ప్రణాళికలు, ఆలోచనలు ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు, కొత్త అవకాశాలు పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగుల ద్వారా, స్నేహితుల ద్వారా విలువైన సమాచారాన్ని సకాలంలో అందుకోగలుగుతారు. మంచి మార్పులకి కారణమవుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉన్నది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. దీనికి తగిన ఏర్పాట్లు, ఇతరితర విషయాలలో మీరు నిమగ్నం అవ్వగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ స్నేహితుల సలహాలు, వాళ్ళ సహాయాన్ని మీకు పరిపూర్ణంగా అందుతుంది. చేస్తున్నటువంటి పనులలో మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా కూడాను అయిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు తిరస్కరించకుండా, అలా అని పాటించకుండా జాగ్రత్తగా మీరు నడుచుకు రాగలిగితే మీకు అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. వివాదాస్పదమైనటువంటి అంశాలు మీ చుట్టూ ఉంటాయి. మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ పఠించండి. దుర్గాదేవి ఆలయంలో ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. నరదిష్టి, నరఘోష మీకు తగలకుండా ఉంటుంది. మన వాళ్ళు ఎవరైతే మనతో గొడవలు పెట్టుకోవడానికి వస్తున్నారో, ఆ ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు అక్కడతో ఆగుతారు, మన దాకా రారు. అమ్మవారి అనుగ్రహంతో మీ దాకా వాళ్ళు రాకుండా ఆగి ఉంటారు. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోషల్ సర్కిల్ పెరుగుతుంది. చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇతరితర ఆలోచనలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్కి నోచుకుంటాయి. వ్యాపార ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. సొంత వ్యక్తిగత విషయంలో కూడా భద్రత అవసరము. ఏ విషయంలో అయినా కూడా అశ్రద్ధ వహించండి. కానీ మీ దాకా వచ్చేసరికి మీ ఆరోగ్యము, మీ శరీరము, దీన్ని సంరక్షించుకోగలిగితేనే మంచి అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు.
ఇది గ్రహించి మెలగండి. అయిన వాళ్ళ ద్వారా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి, వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు నెరవేరుతాయి. మధ్యవర్తుల ద్వారా, పెద్ద మనుషుల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు, పెట్టే ప్రెజరు, మీ పలుకుబడి మీకు అండగా నిలబడతాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా మన దగ్గర ఉన్న ధనానికి మనం కొనుగోలు చేయాలనుకున్నటువంటి దానికి వ్యత్యాసం ఉంది. రుణాల ప్రయత్నాలు చేద్దామన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. బ్యాంకు వాళ్ళని సంప్రదించడము, తగినటువంటి ఏర్పాట్లు, మీటింగ్లలో నిమగ్నం అవ్వగలుగుతారు. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలను నిలబెట్టగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు, మీకు అవతల వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు, కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ శక్తికి మించి మరి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ప్రత్యక్షంగా మీరు నిలబడి కార్యక్రమం అంతా కూడా జరిపించే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు, దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. యోగా ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎన్జిఓస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధనాకర్షణ కూడా ఏర్పడుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. ఏవైనా భార్యాభర్తల మధ్యలో చికాకులున్నా అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా మంచి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. తదుపరి సింహరాశి. మీరు ఎంతగానో శ్రమించి మీ యొక్క పలుకుబడి, మీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడం కోసం చేసే ప్రతి ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. మంచి ఆకర్షణని కలిగి ఉంటారు. ప్రముఖుల ద్వారా, అధికారుల ద్వారా మేలు కలిగించే అంశాలు, లిఖితపూర్వకమైనటువంటి పత్రాలను అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక ధైర్యానికి, సంతోషానికి కారణమవుతుంది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీ శత్రువర్గం మీకు మేలు చేశారన్న విధంగా మీ ఆలోచనలు కూడా క్రమేణా మారిపోతాయి. మనలో లోపాలు మనకి తెలియవు. మనం 2-3 సార్లు దెబ్బతిన్నాము, 4-5 సార్లు విమర్శలను ఎదుర్కొన్నాము. మనం అవి కరెక్ట్ చేసుకున్నాము. ఈ రోజున తిరిగి వ్యాపారం ప్రారంభిస్తున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము. ఈసారి ఎవరు వేలెత్తి చూపకుండా మనం నిలబడగలిగాము. మనలో ఉన్నటువంటి తప్పులు, మనలో ఉన్నటువంటి లోపాలను కరెక్ట్ చేసుకోగలిగాము అన్న ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అంతకుముందు వచ్చి వెళ్ళిపోయినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి కాస్తంత దీర్ఘకాలికంగా బాధ పెట్టే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్క చిన్న విషయానికి, పెద్ద విషయానికి వైద్యులను సంప్రదించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రికాషనరీగా మనం కొన్ని మెజర్స్ తీసుకోగలిగితే తీవ్ర స్థాయిలో మనం ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. అందరికీ అదే చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారేమో. గురువు వృషభ రాశిలో ఉన్నారండి. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఎప్పుడూ మనం చూడనటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షణ కలిగి ఉండటము, దైవ కార్యక్రమాల పట్ల ఒక పాజిటివ్ మంచి నోట్ తోటి ముందుకు వెళ్ళటం అనేది
సంభవిస్తుంది. ఈసారి నెగిటివిటీ మనం ఎక్కడ వినపడదు, వినలేము కూడా. ఎందుకంటే ఈ రకమైనటువంటి వైబ్రేషన్స్, ఎనర్జీ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మనందరికీ అందిస్తారు. కాస్తంత వితండవాదం చేసేవాళ్ళు, ఇవేవి పట్టనటువంటి వాళ్ళకి బ్రెయిన్ వాష్ కూడా అవుతుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలలో, గుళ్ళల్లో కూడా మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం, అవన్నీ కూడా విజయవంతం అవటం, మనం వెళితేనే కదా అది చక్కగా జరిగేది. ఇవన్నిటికి కూడా కారణమవుతుంది. నిస్సంకోచంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ రాబోయే 3 మాసాలలో ఏదన్నా క్షేత్రానికి వెళ్ళాలని, ఏదైనా కార్యక్రమం చేసుకోవాలని మనసారా తృప్తిగా సంతోషంగా చేసుకోగలుగుతారు. ఏవో ఇవి చేస్తే మనకు వస్తుందా, ఇవన్నీ చెయ్యాలా, ఇవి ఇప్పుడు చేస్తామా, మన వాడికి నచ్చదు, ఈ సిద్ధాంతాలు పట్టవు, ఇవేమీ ఉండవు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతోంది. దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోగలిగితే తద్వారా మంచి పరిస్థితులు, పరిణామాలు మనకి చోటు చేసుకుంటాయి. ఈ వారం స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాలయంలో చేరాలన్న ఆలోచనలు, దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. రాబోయే అష్టమ శని ప్రభావం ఆరోగ్య రీత్యా, ఆదాయ రీత్యా ఇబ్బందికరమైన మార్పులకి కారణమవుతుంది. ఈ పరిస్థితుల్లో స్వామివారి అనుగ్రహం మనకెంతో అవసరము. ఇది గ్రహించి మెలగండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. స్త్రీమూర్తుల సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు. ఈ రాశ్యాధికి 7వ స్థానంలో శుక్ర రాహువుల కలయిక కొత్త ప్రాజెక్టులకి, క్రియేటివిటీ మైండ్కి మంచి ఆస్కారము. ఇదొక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందండి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే, మీ ఊహాశక్తికి కాస్తంత పదును పెట్టగలిగితే మంచి అవకాశాలను, పరిణామాలను మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. కొన్ని కొత్తగా క్రియేట్ చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, హార్డ్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెకానికల్ ఇంజనీర్లకి, సివిల్ ఇంజనీర్లకి చేతి నిండా పనిపడే విధంగా కొత్త కంపెనీలు ఏర్పాటవుతాయి. మంచి ఉద్యోగాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు. గురువుల ద్వారా, వాళ్ళ ప్రత్యక్షంగా చెప్పే మాటల ద్వారా మీరు చాలా ప్రభావితం అవుతారు. వాళ్ళు చెప్పినటువంటి దారిలో నడవగలిగితే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. దొంగ స్వామీజీల గురించి నేను చెప్పడం లేదమ్మా. మనకంటూ మన వాళ్ళు ఉన్నారు, ప్రవచనకర్తలు, కొంతమంది పీఠాధిపతులు ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళ మాటలే వినండి. ఇవాళ రేపట్లలో ఎవరెవరో వస్తున్నారు. ఏదో మెడలో పూలదండ, కండువా వేసుకున్నంత మాత్రాన వాళ్ళు మహాత్ములు కాదు. ఈ రకమైనటువంటి ట్రాప్లలో మాత్రం పడద్దు. సర్వత్రా అప్రమత్తంగా ఉండండి. మనకు తెలిసినటువంటి పాత మొహాలను మాత్రమే మీరు గుర్తించుకొని వాళ్ళ దారిలో మీరు వెళ్ళగలిగితే అన్ని విధాలా మీకు శ్రేయస్కరం. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముడిపడతాయి. మానసికంగాను, శారీరకంగాను అలసటకు గురవుతున్నటువంటి వాతావరణము, ఎక్కువగా శ్రమ పడుతున్నాము, కొద్దిపాటి దానికి కూడా ఎక్కువగా అలసటకు గురవుతున్నాము, ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్యరీత్యా మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. తరచూ జ్వరము, దద్దుర్లతో కాస్తంత చికాకు పడే విధంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహించగలుగుతారు. శత్రువర్గం మీద ఆధిపత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.
మీకు అయిన వాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీ అనుచరులు మిమ్మల్ని నమ్మి మీ వెనకాల నడుస్తారు. ఈ శత్రువర్గం చేసే కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, ప్రస్తుతానికి అవన్నీ కూడా నామమాత్రంగా వెళ్ళిపోతాయి. తద్వారా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరేదైతే చేయాలనుకున్నారో అది మీరు చేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీరు పడ్డటువంటి శ్రమకి మంచి పదవిని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. అవకాశం ఉన్నవారు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి షాపులు, కమర్షియల్ ఏరియాలలో కొనుగోలు చేయాలి లేదా లీజుకు తీసుకోవాలన్న ప్రయత్నాలు, దానికి తగినటువంటి అగ్రిమెంట్లను ఏర్పాటు చేసుకోగలుగుతారు. పనులు పురోగతిలో ఉండటం మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొంతమంది తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడటము, ఆ సమాచారం నిజమని మీరు అనుకొని మోసపోవడము, నష్టపోవడము జరిగే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. వృద్ధాశ్రమాలలో విరాళాలు ఇవ్వాలన్న ఆలోచనలు, కళ నెరవేర్చుకోగలుగుతారు. కొంతకాలం వాళ్ళకు అనుకూలంగా ఉందాము, మనం ఏదైనా సేవ చేద్దాము, ఏదో ఒక విధంగా వాళ్ళకు మనం ఉపయోగపడాలి అన్న విధమైనటువంటి ఆలోచనలు నెరవేరుతాయి. వృత్తిరీత్యా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. వెళ్ళాలో లేదో, వెళితే వస్తుందో లేదో అన్న ఈ రకమైన అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు చేయడంలో తప్పేమీ లేదు. ఇక్కడ మనకు పరిస్థితులు బాగాలేదు, ఎదుగుదల లేదు. సరే, ఈసారి ఒక మంచి ప్రయత్నం చేద్దాము, మన అదృష్టం తలుపు తడుతుందేమో. నిస్సంకోచంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చెయ్యండి. అదృష్టం దాని వెంటే వస్తుంది. ఈ వారం స్త్రీలకు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. 10 రూపాయల్లో చేయాలనుకున్న కార్యక్రమం 20 రూపాయలు అవుతుంది. కానీ ఎక్కడా తగ్గలేము. ఎక్కడికక్కడ ఏర్పాట్లు, ఇతరితర మనకున్నటువంటి వాగ్దానాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, ఇతరితర పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని గట్టెక్కిద్దాము, ఆ తర్వాత ఇతరితర విషయాల గురించి ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామి సలహాలతో, సూచనలతో ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ప్రజాదరణ, మంచి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. నరదిష్టి, నరఘోష అధికంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయంలో ఆరావళి కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టును మీరు ధరించండి. అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో వక్రిచున్నారు. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. చికాకులు, అయిన వాళ్లతో స్వల్పమైన విభేదాలు ఏర్పడతాయి. కానీ అప్పటికప్పుడే పరిష్కార దిశకు నోచుకుంటాయి. కొన్ని ఒప్పందాలలో మార్పులు తీసుకురాగలిగితే, కొన్ని మాటల్లో మార్పులు తీసుకురాగలిగితే అక్కడ సమస్యలు అక్కడే మీరు పరిష్కరించుకోగలుగుతారు. ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటిని అమ్మివేసి రుణాలని తీర్చగలుగుతారు. స్వల్పమైనటువంటి మార్పులతో అనుకూలమైన వాతావరణంలో ఉండగలుగుతారు. ఆరోగ్యరీత్యా
జాగ్రత్తలు అవసరం. చర్మ వ్యాధులు, విపరీతమైనటువంటి జ్వరము, నీరసంతో అవస్థపడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని ప్రయోజనాలను ఆశించి మన శుభకార్యాలలో కొంతమందిని ప్రత్యేకంగా పిలవాలి, ఆహ్వానించాలి, వాళ్ళకు మర్యాదలు చేయాలి, వాళ్ళతో మనకున్నటువంటి సంబంధాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ప్రస్తుతానికి పోస్ట్ పోన్లో ఉంటాయి. ఈ విషయంలో మాత్రం క్లారిటీ రాకపోవచ్చు. ఈ వారం స్త్రీలకు వృత్తిరీత్యా ఒత్తిడి కాస్తంత తగ్గుతుంది. మనల్ని ఇబ్బంది పెట్టే అధికారులు కాస్తంత నెమ్మదిస్తారు. ప్రస్తుతానికి మనకు ఒక బ్రేకు, ఒక ఇంటర్వెల్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఈ మధ్యలో మనం కాస్తంత ఇంప్రూవ్ అవ్వగలిగితే శాశ్వతంగా మనకు ఆ సమస్య లేకుండా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. కొత్త కోర్సులను చేపట్టాలన్న ఆలోచనలు, విద్యారంగంలో రాణించాలన్న ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని మనం వెతకలేము. కాలమే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్న విధంగా కొన్ని మార్పులు, కాస్తంత వైరాగ్యం కలిగినటువంటి అంశాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, చికాకులు, ఇప్పటికే ఎడబాటులో ఉన్నవారికి ఇవి తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళ సమక్షంలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు రాబోయే మహాశివరాత్రి రోజున అమృత బాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కార్యాలయంలో మంచి మార్పులు ఏర్పడతాయి. చేసే ప్రయత్నాలలో మీకు అనుకూలమైనటువంటి మార్పులు, అవకాశాలను అందుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. మునుపేదో సమస్య ఉంది, నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఇవన్నీ కూడా తిరగదోడి ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతాయి. మన పని మనం చేసుకోలేనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్ళవచ్చు. ఈ విషయాలలో మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కొత్త ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు, కొత్త అవకాశాలు పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగుల ద్వారా, స్నేహితుల ద్వారా విలువైన సమాచారాన్ని సకాలంలో అందుకోగలుగుతారు. మంచి మార్పులకి కారణమవుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉన్నది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. దీనికి తగిన ఏర్పాట్లు, ఇతరితర విషయాలలో మీరు నిమగ్నం అవ్వగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. పాత బంధువులతో ఉన్న పాత గొడవలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు, సమావేశాలు కొంతమంది ఆత్మీయులు మీ ముందర ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మీరు ఏమీ మాట్లాడరు, స్పందించరు. కొంతకాలం జరిగిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాము అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణ బాధల నుండి బయటపడగలుగుతామో లేదో అన్న ఆలోచనలు, వేదన గురయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. అనుకున్న సమయానికి అనుకున్న వాళ్ళు అండగా నిలబడి మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలను చేసి పెట్టడము, అండగా నిలబడము, ఇతరితర వ్యవహారాలలో కూడా వాళ్ళకున్నటువంటి పలుకుబడిని ప్రదర్శించి మీకు కావలసినటువంటి ఏర్పాట్లను చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అలసటకు గురవటము, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
కాస్తంత జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాల విషయంలో, నిద్రాహారాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, శనిగ్రహ సంచారం, 6వ కుజుడు వక్రించి ఉండటం, చేసే పనులలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చేసే కార్యక్రమాలలో అతి కష్టం మీద పురోగతిని సాధించగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది విమర్శలు చేసినప్పటికీ వాటన్నిటినీ లెక్క చేయకుండా మీరు తీసుకున్నటువంటి సొంత నిర్ణయాలతో దృఢంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు. రుణ బాధల నుండి బయటపడడానికి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అరకొర ఉపయోగపడి కాస్తంత మేలు కలిగించే విధంగా మారతాయి. ఒకానొక సందర్భంలో వ్యాపార రీత్యా సీజన్లో మంచి ఆదాయం వచ్చింది. అందులో కొద్దిపాటి భాగాన్ని తీసుకొని క్రితం తీసుకున్నటువంటి రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. దీని ద్వారా ఏదైతే ముందుగా పెట్టే పెట్టుబడి ఉంటుందో అందులో కాస్తంత తగ్గుతుంది అమౌంట్. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేసే విధంగా మీ తదుపరి ప్రణాళికలు, ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలను ఉల్లంఘించడం, నిద్రాహారాలు భంగం వాటిల్లటం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. నీరసము, అతి బద్ధకము, ఏమి చెయ్యాలనిపించకపోవడము, ఈ రకమైనటువంటి మనస్తత్వానికి, శారీరక అలసటకి కారణమవుతుంది. కాస్తంత జాగ్రత్తలు తీసుకోండి. మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇన్ టైంలో మనం యాక్టివ్గా ఉండి హెల్తీగా ఉండకపోతే అవి మనం స్వీకరించలేము, సద్వినియోగపరుచుకోలేము. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ కార్యాలయంలో ఉన్న ఒత్తిడి మనకి సర్వసాధారణం అయిపోతున్నది. ఇంత ఒత్తిడి మనం తీసుకోలేము, ఇంకొక కార్యాలయము, ఇంకొక కంపెనీ వెతుక్కుందాము అన్న ఆలోచనలతో ఉంటారు. చేసే పని మీద శ్రద్ధ, అవగాహన కాస్తంత లోపించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వృత్తిపరంగా మీకున్నటువంటి బాధ్యతలను మీరు సక్రమంగా చేసుకోగలిగితే మంచి ప్రమోషను, ఇంక్రిమెంటు, గుర్తింపు రాబోయే రోజుల్లో మీకు దక్కే అవకాశం ఉన్నది. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి, ఏవైతే శుభకార్యాలు చేపట్టారో అవి ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చెయ్యండి. రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోతుంది. అనుకూలంగా మారి మంచి అన్యోన్యతని మీరు పొందగలుగుతారు. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడినప్పటికీ అంతిమంగా మంచి విజయాలను, ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఆఖరి నిమిషంలో ఎక్కువగా మార్పులు రావటం, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్నట్టుగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, వీటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా మీరు చేసుకురాగలుగుతారు. కాస్తంత కష్టపడ్డప్పటికీ ఈ రోజున మనం నిలబడగలిగితే రేపొద్దున మనం సెటిల్ అవ్వగలుగుతాము.
ఇన్ని రోజుల నుంచి రానటువంటి అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయన్న విధంగా మీ ఆలోచనలు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. బంధువులతో, ప్రత్యేకించి తండ్రి తరపు బంధువులతో, ఆత్మీయులతో ఇబ్బందికరమైన వాతావరణము, మాటల పట్టింపులు, ఇతరితర అంశాలలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏ అభయహస్తము ఇవ్వద్దు, మీరు ఏ నిర్ణయము తీసుకోవద్దు. ఏదైనా పోస్ట్‌పోన్‌లోనే ఉంచండి. మళ్ళీ మనం చూద్దాము, తిరిగి ఆలోచిద్దాము, ఒకసారి నేను వేరే వాళ్ళని సంప్రదించి చెప్తాను. ఇలా మాటలు మీరు దాటగలిగితే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. చేసేద్దాము, నేనున్నాను గదా, మనకేమి ఇబ్బంది లేదు, అన్నీ మన వాళ్ళు అందిస్తారు. ఈ రకమైన మాటలు మాత్రం మీరు ఉపయోగించొద్దు. ఎవ్వరూ ఏమీ చెయ్యరు. చివరాఖరికి మొత్తం మీరే బాధ్యత తీసుకొని డబ్బులు, కష్టము, నష్టము మొత్తం మీరే పడాల్సొస్తుంది. ఈ విషయాలలో మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే. మన ధర్మం మనం పాటిద్దాం, అంత మాత్రమే. మరోలాగా మాత్రం భావించొద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. రాబోయే రోజుల్లో గురువుల ద్వారా ఉపదేశం పొందాలన్న ఆలోచనలు, దీనికి తగినటువంటి ఏర్పాట్లు, ప్రయత్నాలను ముమ్మరం చేయగలుగుతారు. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని అంశాల రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. రుణాల కోసం ఎదురు చూస్తారు. ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ స్నేహితుల సలహాలు, వాళ్ళ సహాయాన్ని మీకు పరిపూర్ణంగా అందుతుంది. చేస్తున్నటువంటి పనులలో మంచి ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా కూడాను అయిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు తిరస్కరించకుండా, అలా అని పాటించకుండా జాగ్రత్తగా మీరు నడుచుకు రాగలిగితే మీకు అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. వివాదాస్పదమైనటువంటి అంశాలు మీ చుట్టూ ఉంటాయి. మీరు ఇరుక్కోకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ పఠించండి. దుర్గాదేవి ఆలయంలో ఆరావళి కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. నరదిష్టి, నరఘోష మీకు తగలకుండా ఉంటుంది. మన వాళ్ళు ఎవరైతే మనతో గొడవలు పెట్టుకోవడానికి వస్తున్నారో, ఆ ఆలోచనలు ఉన్నాయో, వాళ్ళు అక్కడతో ఆగుతారు, మన దాకా రారు. అమ్మవారి అనుగ్రహంతో మీ దాకా వాళ్ళు రాకుండా ఆగి ఉంటారు. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ పీరియడ్లో స్త్రీలకు మంచి అవకాశాలు వస్తాయి. లేదా స్త్రీల ఆధిపత్యంతో ఈ టీం లీడరు, ప్రాజెక్ట్ మేనేజరు వాళ్ళ కింద మీరు పనిచేస్తున్నట్లయితే వాళ్ళు చేసే పనులు అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. తద్వారా మీరు చేసే పనులలో కూడా మంచి విజయాన్ని, సక్సెస్ని పొందగలుగుతారు. ఇది అన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి అంశము. ఏదో మనం చేస్తున్నాం కదా, వస్తుందో రాదో అన్న డౌట్ ఏం అవసరం లేదు. చక్కగా మీరు చేసే పనులు, మీరు చేసే కార్యక్రమాలు మీ 100% మీరు ఇవ్వగలిగితే రావాల్సినటువంటి మంచి ఫలితాలను సకాలంలో మీరు అందుకోగలుగుతారు. సన్మానాలు, సత్కారాలు పొందగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అర్హత ఉన్నటువంటి పదవిని అందుకోగలుగుతారు. మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీ కింద సేవక బృందం కావచ్చు, అనుచర బృందం కావచ్చు, మీరంటే ప్రాణం పెట్టి మీ వెంటే నడుస్తారు. ఈ రోజున మీరు నమ్మే విధంగా, మిమ్మల్ని వాళ్ళు నమ్మే విధంగా పరిస్థితులు పరస్పరం మారతాయి. మంచికి దారి తీస్తుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని స్థలాలను, పొలాలను తాకట్టు పెట్టి లేదా అమ్మివేసి వచ్చిన ధనంతో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాటలు, చర్చలు కూడా
నెరవేరుతాయి. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు, దాచినటువంటి ధనం ఈ రోజున మీకు అక్కరకు వస్తుంది. ఒకానొక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ఈ ధనాన్ని ఖర్చు చేస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. దాచాము, ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాము, ఖర్చయిపోయిందే అన్న బాధ మాత్రం ఉండదు. ఆ దాచినటువంటి కష్టము, ఆ విలువ ఈరోజు సార్థకతం అయ్యింది. మనం ఎందుకైతే పెట్టామో అదందుకు దక్కింది అన్న ఒక తృప్తిని కలిగి ఉంటారు. ఎన్నో సందర్భాలలో మీ వాళ్ళు మీరు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కావచ్చు, అనవసరము, వృధా, ఇంత అక్కర్లేదేమో, ఆర్భాటంగా ఉంటుందేమో, ఇదంతా కూడా హెచ్చులకు వెళుతున్నటువంటి పరిస్థితిగా ఉందని ఒకవేళ హెచ్చరింపులు గనక జరిపితే కాస్తంత నెమ్మదించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనకి సమంజసం అనిపించింది, అవతల వాళ్ళ కాస్త బాలేదు, కొద్దిగా ఆలోచిద్దాం, మనం తప్పేం లేదు, ఒక 10 నిమిషాలు గంట తేడా అంత మాత్రమే. ఏదైనా రూపాయి మిగిలితే మన పిల్లలకే దక్కుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరో విమర్శించారు, మనం బాగా చేస్తున్నామని వాళ్ళు ఏడుస్తున్నారు, ఈ రకమైనటువంటి ధోరణికి మాత్రం వెళ్ళొద్దు. ఇతరులని, మరీ ప్రత్యేకించి స్త్రీమూర్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 3 మాసాలు మీరు నోరు జారి కావచ్చు, తెలిసి తెలియక కావచ్చు, గాసిప్స్కి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీరు ఏ లిటిగేషన్లలోనూ చికాకుల్లోనూ ఇరుక్కోకుండా ఉంటారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అమృత బాష్పత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించగలిగిన లేదా చూడగలిగిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.